ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ తలరాత మారే మహా అద్భుతం. ఖచ్చితంగా ఇది దైవ నిర్ణయం. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే లేదా ఈ వీడియో చూస్తున్నారంటే అది ఏదో అలా జరిగిపోయింది కాదు, ఆ విధి నిర్ణయించిన దైవ సంకల్పం మాత్రమే. ఈ రోజున మేషరాశి వారి జీవితంలో ఒక పెద్ద మలుపు కాబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో సాక్షాత్తు ఆ వినాయక స్వామి వారి దీవెనలు, ఆ మహావిష్ణు మూర్తి అండ మీ వెనక ఉండబోతున్నాయి. రాబోయే 24 గంటల్లో జరిగే మార్పులు మామూలు జాతకాలు కావు. ఇప్పటి వరకు మీరు ఎంత ఓర్చుకున్నారు, ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక మౌనంగా కన్నీళ్లు మింగారు, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదనే బాధ మీ మనసులో ఇంకా రగులుతూనే ఉంది. మీరు దేవుణ్ణి అడిగిన ప్రశ్న ఇది ఒకటే కావచ్చు, నేను ఎవరికి చెడు చేయకపోయినా ఎందుకు నాకే ఇన్ని తిప్పలు. ఈ రోజున ఆ ప్రశ్నకు జవాబు దొరికే రోజు ఇది. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ జీవితంలో రాబోయే అద్భుతానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి. ఎందుకంటే మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు మొదలవుతున్న కష్టం కాదు, మీరు చేసిన మంచి పనుల ఫలితం తిరిగి లాభంగా వచ్చే సమయం. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత ఒక నమ్మలేని సంఘటన మీ ఆలోచననే మార్చేస్తుంది. ఒక వార్త మీ జీవితం వెళ్లే దారిని పూర్తిగా తిప్పేస్తుంది. ఒక నిర్ణయం మీ రాతనే మార్చేస్తుంది. ఈ విషయాన్ని మధ్యలో అసలు వదిలేయకండి, ఎందుకంటే ఇది కేవలం జాతకం కాదు, మీ జీవితం గురించి వచ్చిన ఒక గొప్ప ముందస్తు హెచ్చరిక. చివరి వరకు వినగలిగితేనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ జీవితంలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందో, ఈ రోజు నుంచి ఎందుకు ఇంత పెద్ద మార్పు మొదలవుతుందో. ఇక్కడ చెప్పేది కేవలం ఊహలు కాదు, ఎంతమంది అనుభవం ఉన్న వారి దగ్గర నుంచి సేకరించిన లోతైన విషయాలు. మరియు స్నేహితులారా, ఇప్పుడు అసలు విషయం తెలుసుకుంటే మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఎందుకు ఈ గొప్ప మలుపు అనేది మీరు గమనిస్తే అది సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారి చూపు, వినాయక స్వామి రక్షణ మీ ఇంటి మీద ఉండబోతుంది. మీరు జీవితంలో ఎన్నో కఠినమైన రోజులు చూశారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని లోపల చాలా బాధించాయి, బయటికి మాత్రం ఎంతో బలంగా ధైర్యంగా ఉన్నట్లు కనిపించారు. ఎవరికి చెప్పుకోలేని డబ్బు సమస్యలు, నిద్రలేని రాత్రిళ్లు, ఎందుకు నా బతుకు ఎలా అయ్యింది అని అడిగిన ప్రశ్నలు, ఇవన్నీ మీలోనే దాచుకున్నారు. మీరు చాలా సార్లు దేవుణ్ణి నిలదీశారు, నేనే తప్పు చేయకపోయినా ఎందుకు నన్నే పరీక్షిస్తున్నావు అని. మీ ప్రయత్నాలు నిజాయితీగా ఉన్నా ఫలితం రాకపోవడం మీ మనసును మరింత గాయపరిచింది. కొందరు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, మరి కొందరు మీ వేగాన్ని చూసి తప్పుగా అనుకున్నారు. కానీ గ్రహాలు మాత్రం అన్ని చూస్తున్నాయి. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క వెనక ఉన్న కారణం ఆ దేవుళ్లకు తెలుసు. ఆ మహావిష్ణు మూర్తికి, ఆ లక్ష్మీ తల్లి అమ్మవారికి అన్ని తెలుసు. ఈ రోజున మీరు ఈ సందేశం వినడం అంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైన సమయం మొదలైనట్టే. ఎందుకంటే మేషరాశి వారికి రాబోయే 24 గంటల తర్వాత జరిగే మార్పులు సామాన్యమైనవి కావు. ఇవి మీరు పడిన కష్టానికి దక్కే ఫలితాలు. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలకు సమాధానం దొరికే రోజు దగ్గర పడింది. మరియు ఈ రోజు తర్వాత మేషరాశి వారి జీవితంలో మొదలయ్యే లోపలి అలజడి గురించి మాట్లాడితే మీలో ఒక విచిత్రమైన మార్పు మొదలవుతుంది. బయట పెద్దగా ఏమీ మారినట్టు కనిపించకపోయినా లోపల మాత్రం మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొస్తాయి. గతంలో జరిగిన పనులన్నీ కూడా కళ్ల ముందు కదలాడతాయి. ఎందుకలా జరిగింది అనే ప్రశ్నలు మళ్లీ మళ్లీ వేధిస్తాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక మంచి మార్పుకు గుర్తు. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల మరియు ఆ వినాయక స్వామి ఇచ్చే తెలివితేటల వల్ల మీరు ఇంకా మీ జీవితంలో ఏది భరించాలి, ఏది వదిలేయాలి అనే స్పష్టతకు వస్తారు. ఇప్పటి వరకు మీరు చాలా విషయాల్లో సర్దుకుపోయారు, మీకు నచ్చని పరిస్థితుల్లో కూడా బలవంతంగా ఉండిపోయారు. కానీ ఈ రోజు నుంచి మీరు ఊరికే ఉండలేరు. మీ మనసులో ఒక గట్టి నిర్ణయం ఏర్పడుతుంది. ఇక ఇలాగే జీవించలేను అనే ఆలోచనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పే మొదటి అడుగు. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తాయి. రాబోయే రోజుల్లో మీరు పాత జీవితాన్ని వదిలేయడానికి సిద్ధమవుతారు. మీరు ఇప్పటి వరకు లోపల దాచుకున్న బాధలకు అసలు కారణం ఏమిటి అంటే మేషరాశి వారు ఎక్కువగా బయటికి తమ బాధను చూపించారు, అందరినీ నడిపించాలని తపన పడతారు. లోపల ఎంత ఏడుపు వచ్చినా గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అదే మీకు ఇబ్బంది అయ్యింది. మీ బాధను చూసి అర్థం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఎవరిని ఏది అడగపోవడం వల్ల మీకు ఏ కష్టము లేదని చాలా మంది అనుకున్నారు. మీరు నమ్మిన వ్యక్తులే మీకు దూరమయ్యారు. మీ మంచితనాన్ని వాడుకున్నారు. మీరు ఎదుటి వారి కోసం ఎంత చేసినా చివరికి మీకు దక్కింది మాత్రం నిరాశే. ఇది కావాలని జరిగింది కాదు, జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్న ఒక పాత లెక్క. మీరు గతంలో చేసిన మంచి పనుల వల్ల ఈ బాధలు ఎక్కువ కాలం ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఈ కష్టాలు మిమ్మల్ని పాడు చేయడానికి రాలేదు, మిమ్మల్ని ఇంకా బలంగా మార్చడానికి వచ్చాయి. మీరు ఇప్పటి వరకు పడిన ప్రతి దెబ్బ రాబోయే విజయంలో ఒక
ఒక పునాది రాయి లాంటిది. రాబోయే రోజుల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బాధలు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయని మీకే అర్థమవుతుంది. ఈ రోజు మీకు కనిపించే చిన్న చిన్న గుర్తులు గమనిస్తే ప్రారంభంలోనే కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అవి చిన్నగా అనిపించవచ్చు కానీ అవి పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అనగా మీరు చాలా కాలంగా కలవని వ్యక్తి అకస్మాత్తుగా కనిపిస్తాడు, లేదా మీ గురించి ఎవరో మాట్లాడుకోవడం వింటారు, లేదా అనుకోకుండా ఒక మాట మీ మనసునైతే తాకుతుంది. ఇవన్నీ ఊరికే జరగవు. ఇవి మీ గ్రహాలు మరియు ఆ లక్ష్మీ అమ్మవారు ఇచ్చే సంకేతాలు. ముఖ్యంగా ఈ రోజు సమయంలో మీరు ఏదైనా కల కనవచ్చు. ఆ కల్లో వచ్చే విషయాలను తేలికగా తీసుకోకండి. మీ మనసు మీతో మాట్లాడుతున్న సమయం కూడా ఇదే. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది. కాబట్టి చెడు ఆలోచనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఏది ఆలోచిస్తారో అదే జరగడం మొదలవుతుంది. ఇది మేషరాశి వారికి చాలా అరుదుగా వచ్చే మంచి సమయం. ఈ సమయంలో మీరు చేయకూడని పెద్ద తప్పులు ఏమిటో చూడండి. ఈ సమయంలో మీరు చేసే పెద్ద తప్పు ఏమిటంటే భయపడడం. పాత అనుభవాల వల్ల మీరు అడుగు ముందుకు వేయడానికి భయం వేయవచ్చు. మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అన్న అనుమానం మిమ్మల్ని ఆపుతుంది. కానీ ఇది ఆగిపోయే సమయం కాదు, ఇది ముందుకు వెళ్లవలసిన సమయం. ఈ రోజున బుధగ్రహం ప్రభావం ఉంటుంది కాబట్టి మాట జారకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో తప్పు, ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మటం. ఈ సమయంలో మీ జీవితంలోకి కొత్త మనుషులు రావచ్చు. వారిలో అందరూ మంచివారు ఉండకపోవచ్చు కాబట్టి మీ మనసు చెప్పే మాటను వినాలి. మీకు లోపల ఏమనిపిస్తుందో దాన్ని తక్కువ అంచనా వేయకండి. మూడవ తప్పు, మీ విలువను మీరే తగ్గించుకోవడం. మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకున్నారు, కానీ ఈ సమయంలో అలా చేస్తే మీ అదృష్టాన్ని మీరే ఆపుకున్నట్టు అవుతుంది. మీరు గౌరవం ఇవ్వడం మొదలు పెట్టిన రోజే ఈ ప్రపంచం కూడా మీకు విలువ ఇస్తుంది. మరియు ఈ రోజు తర్వాత మేషరాశి ఆర్థిక పరిస్థితుల్లో జరిగే మార్పులు వింటే ఆశ్చర్య వేస్తుంది. ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా చేతిలో రూపాయి నిలవని పరిస్థితి, ఎక్కడో వెళ్లిపోతున్నట్లుగా అనిపించిన ఆదాయం, అవసరానికి కూడా డబ్బు సరిపోని రోజులు, ఇవన్నీ మెల్లగా మారడం మొదలవుతాయి. మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటికి రాబోతుంది. కానీ ఈ మార్పు ఒక్కసారిగా భారీగా రాదు. అది మెల్లమెల్లగా కానీ గట్టిగా జరుగుతుంది. ఇదే ఈ సమయం యొక్క ప్రత్యేకత. మొదటిగా మీరు డబ్బును చూసే విధానం మారుతుంది. ఇంతవరకు డబ్బు ఎందుకు చేతిలో ఉండడం లేదో మీకు అర్థమయ్యే రోజులు వస్తాయి. అనవసర ఖర్చులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరి కోసం మీరు అవసరానికి మించి ఖర్చు చేశారో, ఎవరు మిమ్మల్ని వాడుకున్నారో మీకే అర్థమవుతుంది. ఈ స్పష్టత మీ ఆర్థిక స్థితిని మారుస్తుంది. ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. అవి మొదట చిన్నగా అనిపించవచ్చు కానీ జాతకం ప్రకారం ఇవే పెద్ద మార్పులకు పునాదులు. ముఖ్యంగా ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మీకు డబ్బు స్థితి పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే అది వేరే వాళ్ళకి వెళ్లిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, గతంలో ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అది ఆలస్యంగా వచ్చినా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే రావచ్చు. అయితే ఈ డబ్బును మీరు ఎలా వాడతారో అనేదే ముఖ్యం. ఇది వచ్చిన వెంటనే అప్పులు తీర్చడం లేదా మంచి చోట పెట్టుబడి పెట్టడం చేయాలి. మళ్ళీ పాత పద్ధతుల్లో ఖర్చు చేస్తే ఈ మంచి సమయం వృధా అయిపోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మేషరాశి వారికి ఎదురయ్యే ముఖ్యమైన నిర్ణయాలు గమనించండి. రాబోయే రోజుల్లో మేషరాశి వారు ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఒక కీలకమైన మలుపు దగ్గర నిలబడతారు. ఇప్పటి వరకు మీరు ఉన్న చోట భద్రంగా ఉన్నట్టు అనిపించినా లోపల మాత్రం ఏదో వెలితిగా ఉంది. మీరు చేసే పని మీ తెలివితేటలకు సరిపోవడం లేదనే బాధ చాలా కాలంగా ఉంది. కానీ భయంతో, బాధ్యతలతో మీరు ఆ బాధను అణిచిపెట్టారు. ఈ రాబోయే 24 గంటల తర్వాత ఈ భావన ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక ఇక్కడ ఉండలేను అనే ఆలోచన స్పష్టంగా వస్తుంది. అదే సమయంలో ఒక కొత్త దారి కూడా కనిపిస్తుంది. అది కొత్త ఉద్యోగం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా మొదలు పెట్టే ఆలోచన కావచ్చు. కానీ ఈ సమయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి. వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా నమ్మిన వాళ్ల వల్ల సమస్యలు రావచ్చు. ఒప్పందాలు, డబ్బు విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈ కష్టాల మధ్య ఒక గట్టి పునాది పడుతుంది. ఈ సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు మోసం చేయలేనంత బలంగా మారుస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఒక పరీక్ష ఎదురవుతుంది. మీ ఓపికను పరీక్షిస్తారు. మీరు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు వస్తుంది. కానీ సమయంలో ఎవరి గురించి చెడుగా మాట్లాడడం, గొడవలకు వెళ్లడం మీకు అసలు మంచిది కాదు. ప్రేమ విషయాల్లో కూడా మేషరాశి వారి జీవితాన్ని కుదిపేసే నిజాలు ఇప్పుడు బయటపడతాయి. మేషరాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడు లోతైన భావాలతో ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మనసు పెట్టి ప్రేమిస్తారు, కానీ అదే మీకు ఎక్కువ బాధను మిగిల్చింది. మీరు నమ్మిన వారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడం వల్ల మీరు లోపల చాలా బాధపడ్డారు. ఆ గాయాలు ఇంకా మానలేదు. రాబోయే రోజుల్లో ఈ పాత విషయాలు మళ్లీ గుర్తొస్తాయి. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, లేదా ఏదైనా సంఘటన వల్ల కావచ్చు. ఈ సమయంలో మీరు ఒక నిజాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పటి వరకు అందరికి ప్రేమనిచ్చారు
వచ్చారు కానీ మిమ్మల్ని మీరు మర్చిపోయారు. ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీ సంబంధాలు ఒక పరీక్ష ఎదురవుతుంది. నిజమైన ప్రేమ ఉన్న చోట ఆ బంధం ఇంకా బలపడుతుంది. సాక్షాత్తు లక్ష్మీ నారాయణల బంధంలా. కానీ స్వార్థం ఉన్న సంబంధాలు మాత్రం విడిపోతాయి. ఇది కొంచెం బాధగా ఉన్నా మీకు మంచిదే. ఎందుకంటే మీ జీవితంలో మీకు విలువ ఇచ్చే వాళ్లే ఉండాలి. పెళ్లి కాని మేషరాశి వారికి ఒక ముఖ్యమైన పరిచయం కలగవచ్చు. అది మెల్లగా నమ్మకంతో పెరిగే బంధం అవుతుంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం ఎందుకు ఉంటున్నాయో చూస్తే మేషరాశి వారు బయట చాలా బలంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది. మీ ఆలోచనను అర్థం చేసుకునే వారు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. రాబోయే రోజుల్లో ఈ ఆందోళన కొంచెం పెరగవచ్చు. మీరు ప్రతి చిన్న దానికి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఇదే సమయంలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో కొంచెం ప్రశాంతంగా ఉండడం, ప్రకృతితో గడపడం మీకు చాలా అవసరం. మీరు ప్రతి సమస్యను మాటలతో పరిష్కరించలేరు. కొన్నిటిని లోపలే సరిదిద్దుకోవాలి. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసం. మీరు గమనిస్తే ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఎవరు మీకు నిజంగా కావాలి, ఎవరు సమయం గడపడానికి ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం కష్టంగా ఉన్నా మీ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఈ నిజాన్ని మీరు ఒప్పుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో మేషరాశి వారి ఆరోగ్యం గురించి చూస్తే శరీరం కన్నా ముందు మనసు బాగుండాలి. మేషరాశి వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు అన్ని ఎక్కువ ఆలోచించడం వల్ల వచ్చేవే. మీరు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా తీసుకుంటారు. బయట ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అదే మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా పాడు చేస్తుంది. తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, నీరసం ఇవన్నీ దానికి సంకేతాలు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారుతుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ శరీరం మీకు కొన్ని గుర్తులు ఇస్తుంది. అవి పెద్ద రోగాలు కావు గాని మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని గుర్తు చేస్తాయి. ఈ సమయంలో మీరు అలవాట్లు మార్చుకుంటే భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాదు. ఎక్కువ నీళ్లు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, కొంచెం నడక వల్ల మీకు చాలా ఉపశమనం వస్తుంది. ముఖ్యంగా రాత్రి నిద్రను అస్సలు వదులుకోవద్దు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సమయంలో మీరు వైద్యుడిని కలిసినా సరైన దారి దొరుకుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉన్న రోజే మీ శరీరం కూడా బలంగా మారుతుంది. శత్రువులు, చెడు శక్తులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం వచ్చేసింది. మేషరాశి వారి జీవితంలో ఎన్నోసార్లు ఒక విషయం అనుభవించారు. మీరు ఎవరికి కీడు చేయకపోయినా కొందరు మాత్రం మీకు చెడు జరగాలని కోరుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. మీరు మౌనంగా ఉన్నారని మిమ్మల్ని తక్కువ చూశారు. వెనక మాటలు అన్నారు, మీరు వాటిని పట్టించుకోలేదు. కానీ లోపల మాత్రం అవి మిమ్మల్ని బాధించాయి. రాబోయే రోజుల్లో ఈ శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది. ఇది మీరు గొడవ పడడం వల్ల జరిగేది కాదు, దానంతటా అదే జరుగుతుంది. మీ గురించి చెడుగా మాట్లాడిన వారే ఇప్పుడు మీ ముందు నోరు మూసుకుంటారు. మీ మీద నిందలు వేసిన వాళ్ళకి కాలమే జవాబు చెప్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న చెడు మనుషులు ఒక్కొక్కరిగా దూరమవుతారు. ఇది మీకు కొంచెం బాధగా ఉన్నా మీ జీవితం శుభ్రం అవడానికి ఇది అవసరం. జాతకం ప్రకారం ఇది విష్ణుమూర్తి ఆజ్ఞతో జరిగే న్యాయం. మీరు ఎవరికి హాని చేయలేదు కాబట్టి ఆ న్యాయం మీ వైపు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరి మీద పగ తీర్చుకోవాలని చూడకండి. మౌనంగా ఉండండి. కాలమే మీ తరపున మాట్లాడుతుంది. రాబోయే రోజుల్లో వచ్చే దేవుడి సంకేతాలు గమనించండి. మరియు 24 గంటల తర్వాత మేషరాశి వారికి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి మామూలుగా అనిపించినా వాటి వెనక పెద్ద అర్థం ఉంటుంది. అనగా మీకు ఒక గుడి గుర్తొస్తుంది, లేదా ఒక విష్ణుమూర్తి పాట వినబడుతుంది, లేదా ఏదైనా పుస్తకంలో ఒక మాట మీ ఆలోచన మారుస్తుంది. ఇది సమయంలో మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. ఇది బాధ కాదు, మీ గురించి మీరు తెలుసుకోవడం. మీరు ఇప్పటి వరకు లోకం కోసం బతికారు. ఇప్పుడు కొద్దిసేపు మీ కోసం మీరు బతకాలి. కొంతమందికి దేవుడి రూపాలు కనిపించవచ్చు. అనుకోకుండా వినాయక స్వామి లేదా లక్ష్మీనారాయణల మాటలు వినిపించవచ్చు. ఇవేమి ఊరికే జరగవు. ఇవి మీ జీవిత దారిని సరిచేసే గుర్తులు. ఈ సమయంలో ఏ నిర్ణయం అయినా తొందరపడి తీసుకోకండి. ఒక రోజు ఆగి మీ మనసు ఏం చెప్తుందో వినండి. ఎందుకంటే మీ మనసు ఇప్పుడు చాలా చురుకుగా ఉంటుంది. అదృష్టం అనుకోని దారిలో వచ్చే సమయం వచ్చేసింది. మేషరాశి వారు ఎప్పుడు ఒకే దారిలో అదృష్టాన్ని పొందరు. మీరు అనుకున్న దారి చాలా సార్లు మూసుకుపోయింది. నమ్మిన వాళ్లే మోసం చేశారు. కానీ రాబోయే రోజుల్లో అదృష్టం మీరు ఊహించని దారిలో వస్తుంది. ఎవరో సంబంధం లేని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. మీరు చిన్నది అనుకున్న అవకాశం మీ జీవితాన్ని మార్చివేయవచ్చు. ఇది ప్రారంభంలో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత మీకే తెలుస్తుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. అదృష్టం వచ్చినప్పుడు భయపడి వదిలేయకండి. పాత దెబ్బల వల్ల మళ్ళీ నమ్మడానికి భయం వేయవచ్చు, కానీ ప్రతిసారి అలా జరగదు. ఇప్పుడు గ్రహాలు మీకు తోడుగా ఉన్నాయి. మీరు ఒక అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే అది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. లక్ష్మీ అమ్మవారి దీవెనలు మీకు పూర్తిగా ఉంటాయి. మేషరాశి వారి జీవితంలో మొదలవుతున్న కొత్త అధ్యాయం చూస్తే ఈ రోజున మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగుస్తుంది. అదే సమయంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది ఒక రోజులో జరిగే అద్భుతాలు కాదు, మీ ఆలోచనలో వచ్చే మార్పులు. మీరు ఇప్పటి
ఇప్పటి వరకు ఎవరో చెప్పినట్లుగా బతికారు. ఇప్పుడు మీరు మీలో ఉండాలని నిర్ణయించుకుంటారు. పాత జ్ఞాపకాలు బాధలు గుర్తొచ్చినా అవి మిమ్మల్ని ఆపలేవు. ఎందుకంటే మీరు వాటి నుంచి గుణపాఠం నేర్చుకున్నారు. అదే మీ విజయం. మీలో ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. పెద్ద పెద్ద విషయాలకు కూడా మీరు కంగారు పడరు. జీవితంలో అన్ని మీ చేతిలో ఉండవని, కానీ దానికి మీరు ఎలా స్పందించాలి అనేది మీ చేతుల్లోనే ఉందని మీకు అర్థమవుతుంది. ఇది మేషరాశి వారికి వచ్చే ఒక గొప్ప స్థితి. దీన్ని మీరు వాడుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో మేషరాశి వారి జీవితాన్ని మలుపు తిప్పే ఒక వార్త ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత చాలా ముఖ్యం. ఈ సమయంలో ఒక సమాచారం లేదా ఒక సందేశం వస్తుంది. అది చిన్న విషయంలో అనిపించినా మీ జీవితాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జవాబు కావచ్చు, లేదా ఆశ వదిలేసిన సమస్యకు పరిష్కారం కావచ్చు. అది ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఎవరైనా చెప్పే ఒక మాట కావచ్చు. కానీ అది విన్నప్పుడు మీ మనసుకు తెలుస్తుంది ఇది ముఖ్యం అని. ఈ సమయంలో మీరు పాత నిర్ణయాలను మళ్ళీ ఆలోచిస్తారు. కొన్ని నిర్ణయాలు తప్పు కాదని, సమయం బాగోలేక జరిగిందేనని మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో భయపడి వెనక్కి తగ్గకండి. ఎందుకంటే ఈ వార్త మీకు ఒక కొత్త బాధ్యతనిస్తుంది. అది మీ తెలివితేటలను నిరూపించుకునే అవకాశం. మీలో దాగి ఉన్న అసలైన శక్తి బయటపడే రోజులు వచ్చాయి. మేషరాశి వారు ఎప్పుడు తమ శక్తిని పూర్తిగా వాడరు. ఎందుకంటే అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. మీరు ఏదైనా చేసే ముందు చాలా రకాలుగా ఆలోచిస్తారు. అది మంచిదే, కానీ అదే మిమ్మల్ని నెమ్మదిగా చేసింది. మరియు ఈ రోజు నుంచి ఈ పరిస్థితి మారుతుంది. మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. నేనెందుకు భయపడాలి అనే ప్రశ్న మీకే వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఇప్పుడు సూటిగా మాట్లాడడం మొదలు పెడతారు. మీ అభిప్రాయం చెప్పడానికి వెనకాడరు. ఇది మీ జీవితంలో పెద్ద మార్పు. మీరు ఒంటరిగా ఉన్నా సరే మీరు బలహీనులు కాదు అని మీకు అర్థమవుతుంది. మీ బలం మీ ఆలోచనలో ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు లోపల నుండి వస్తుంది. అందుకే అది బలంగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ మిమ్మల్ని నిద్ర లేపడానికి వచ్చాయని మీకు అర్థమయ్యే సమయం ఇదే. వినాయక స్వామి కృప మరియు లక్ష్మీనారాయణ ఆశీస్సులు మీ మీద ఉండే సమయం ఇది. రాబోయే రోజుల్లో విఘ్నేశ్వరుడి దయ మీకు తోడుగా ఉంటుంది. ఈ రోజున మీరు గణపతిని తలుచుకోవడం లేదా గుడికి వెళ్లడం వల్ల మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇది మెల్లగా జరిగే మార్పు. దైవం మీద మీ ఆసక్తి పెరుగుతుంది. ఒక వీడియో లేదా ఒక మంచి మాట మీ మనసును తాకుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ కష్టాల వల్ల మీ మనసు సిద్ధపడింది కాబట్టి ఈ మార్పు వస్తుంది. మీరు విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే శత్రువుల బాధ పోతుంది. సమస్యలు వెంటనే మాయం అవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. అదే అసలైన దేవుడి దీవెన. పెద్దల సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు. అవి మీకు దారి చూపిస్తాయి. ఈ మార్పులన్నిటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం చూస్తే మేషరాశి వారి జీవితంలో జరుగుతున్న ఈ మార్పులన్నీ మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి. మీరు ఇప్పటి వరకు ఎన్నో దారుల్లో వెళ్లారు. కొన్ని గెలిచారు, కొన్ని ఓడిపోయారు. కానీ మీకు తృప్తి కలగలేదు. ఎందుకంటే మీరు ఇతరుల కోసమే బ్రతికారు. ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. ఇక మీదట మీ జీవితాన్ని మీరే నడిపించాలి. ఈ సమయంలో కొన్ని విషయాలు మీ చేతి నుండి జారిపోవచ్చు. అవి పోయినందుకు బాధపడకండి. అవి వెళ్లడమే మంచిదని మీ భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది మీ జీవితాన్ని శుభ్రం చేసే ప్రక్రియ. అనవసర భారాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఇది మీ మంచిగా జరుగుతుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మేషరాశి తలరాత నిజంగా మారే సమయం కూడా ఇదే. మీ తలరాత ఒక రోజులో మారిపోదు. అదొక ప్రక్రియ. మీరు ఆలోచించే విధానం మారిన రోజే మీ రాత మారడం మొదలవుతుంది. మీరు మీకు గౌరవం ఇచ్చినప్పుడే లోకం కూడా ఇస్తుంది. ఇప్పుడు మీరు గతాన్ని చూసి ఎడవరు. భవిష్యత్తు గురించి భయపడరు. వర్తమానంలో ఉండి పని చేసుకుంటూ వెళ్తారు. ఇదే అసలైన మార్పు. మార్పులన్నీ ఒకే ఉద్దేశంతో జరుగుతున్నాయి. అది మిమ్మల్ని మీ అసలైన మార్గానికి తీసుకెళ్లడం. మీరు ఇప్పటి వరకు ఎన్నో దారుల్లో నడిచారు. కొన్నిట్లో విజయం, కొన్నిట్లో ఓటమి. కానీ ఏది మీకు పూర్తి తృప్తి ఇవ్వలేదు. ఎందుకంటే మీరు మీ కోసం జీవించలేదు. మీరు ఎప్పుడు ఇతరుల అంచనాల కోసం, బాధ్యతల కోసం, భయాల కోసం జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. ఈ మార్పులన్నీ మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాయి. మీరు మీ జీవితాన్ని మీరు నడిపించాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీ చేతుల నుంచి జారిపోతాయి. అవి పోయినందుకు మీరు బాధపడవచ్చు. కానీ కొద్ది రోజులు గడిచాక అవి పోవడమే మంచిదని అర్థమవుతుంది. శుభ్రపరిచే ప్రక్రియ. మీ జీవితంలో అవసరం లేని భారాన్ని తీసేయడమే దీని లక్ష్యం. ఈ దశలో మీరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఒక విశ్వాసం మాత్రం మీలో ఉండాలి. ఇది మీకు మంచికే జరుగుతుంది అనే నమ్మకం. అదే నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తలరాత నిజంగా మారే క్షణం కూడా ఇదే. మీరు ఆలోచించే విధానం మారిన రోజే మీ తలరాత మారడం మొదలవుతుంది అని అర్థమవుతుంది. మీరు మీ విలువను మీరు గుర్తించిన క్షణమే ప్రపంచం కూడా మీకు విలువ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మీరు జీవితాన్ని నడిపించే స్థితి వస్తుంది. ఇది గొప్ప అద్భుతం కాదు. ఇది మీ లోపల ఉన్న శక్తి మేల్కొనడం. ఈ శక్తిని మీరు కాపాడుకుంటే రాబోయే కాలం మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు జీవితం సరైన దారిలో వెళ్తుంది. మేషరాశి వారికి రాబోయే రోజుల్లో లభించే అసలైన
అద్భుతమైన వరం కూడా ఇదే. లక్ష్మీ కటాక్షం, గణేష అనుగ్రహంతో మీ ఇల్లు కలకల్లాడుతుంది. మీరు ఇప్పటి వరకు ఈ సందేశాన్ని పూర్తిగా విన్నారంటే మీరు మామూలు మేషరాశి వారు కాదు. బాధను అనుభవించిన వారికి ఈ మాటలు అర్థమవుతాయి. మీ జీవితం ఇంతవరకు ఎందుకు ఇలా సాగుతుందో ఇప్పుడు కొంచెం స్పష్టత వచ్చి ఉంటుంది. కష్టాలు శిక్ష కాదు, అవి మిమ్మల్ని తయారు చేశాయి. ఇప్పటి నుండి మీరు ఒంటరి కాదు, గ్రహాల సపోర్ట్ కూడా ఉంటుంది. దేవుడి దేవునే ఉంది. మేషరాశి వారికి ఈ రోజు తర్వాత ఒక కొత్త జీవితం మొదలవుతుంది. మీ మనసులో ఇప్పుడు ఏదైనా మార్పు అనిపిస్తే దాన్ని గౌరవించండి. మీ విలువను మీరు గుర్తించండి. ఈ సందేశాన్ని మీలా బాధల్లో ఉన్న వారికి తెలియజేయండి. ఇది మీ జీవితం కోసం వచ్చిన దివ్య సందేశం. మరి స్నేహితులారా, మీకోసం వినాయకుడు మరియు లక్ష్మీనారాయణ ఆశీర్వచనం. ఓం గం గణపతయే నమః. ఓం నమో నారాయణ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. మీ జీవితం ఇప్పుడే మలుపు తిరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. మరియు మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.